తిరుపతి జిల్లా గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గున్నం రెడ్డి సేవా భరోసా ద్వారా సింహపు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 25 మంది పేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గున్నం సేవా ట్రస్ట్ ప్రతినిధి బచ్చిల రాజేష్ రెడ్డి, రాఘవరెడ్డి, డేగపూడి కిషోర్ రెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రెడ్డి సంఘం ప్రతినిధులకు ఈ సేవా కార్యక్రమాన్ని ముందుగా అడిగిన వెంటనే చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన గురించి ఏమని చెప్పాలా? ఇప్పుడు మసూదన్ రెడ్డి గారు గున్నం సేవా ట్రస్ట్ గురించి చెప్పాలంటే ఒక ప్రేమ్ సాగర్ రెడ్డి లాగా కొంతమంది చెప్పుకునేది, కానీ ఆర్మేన్పాడు హై స్కూల్ కానీ, చిరమాంచన్న హై స్కూల్ అని చుట్టుపక్కల పరిధిలో ఉండేటటువంటి స్కూల్స్ పిల్లలు కానీ, ఆ ల్యాబ్స్ కానీ, అక్కడ ఉండే సౌకర్యాలు కానీ, వాళ్ళ గ్రామానికి వాళ్ళు చేసేటటువంటి సర్వీసు, రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి చుట్టుపక్కల గ్రామాలలో అందరూ చదువుకోవాలంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని చదువుకునేటటువంటి ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా చదువు కొనసాగించడంతో పాటు ఎవరైతే ఎడ్యుకేషన్లో మంచి స్థితికి తీసుకుపోవాలనుకున్న వాళ్ళందరినీ కూడా చదివించడం, పర్యావరణానికి కృషి చేయడము, చెట్లు కానీ, అదేవిధంగా ఆధ్యాత్మిక సేవ, ఈ విధంగా ప్రతి రంగంలో కూడా ముందున్నటువంటి మహనీయులు ఆయన మసూదన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా రాధమ్మ గారు కానీ, మనకి అంతకుముందు రాధమ్మ ఆమె కూడా వచ్చేసి ఆమె యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే దీని ప్రధాన కారణం రవీందర్ రెడ్డి అన్న, అదేవిధంగా వెంకటకృష్ణ అన్న, అదేవిధంగా మన రాజేష్ రెడ్డి, వీళ్ళందరి యొక్క సహకారంతో, వాళ్ళందరి యొక్క సౌజన్యంతో ఈ మన ఉద్దేశం ఏంటంటే సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఉద్దేశం, మనకు 6 శాఖలు ఉన్నాయి. 6 శాఖల్లో ఉండేటువంటి వాళ్ళని, నీడీ పీపుల్ని మనం వెతికి వాళ్ళని మనం ఏంటంటే అవసరమైన వాళ్ళకి అర్హులు మాత్రం ఇవ్వాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మసూదన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆయన ఒకటే అంటారు, మన చేతనైతే ఆయన ఎప్పుడు కూడా గర్వంగా, అంటే ఇప్పుడు కూడా సామాన్యుడిలాగా ఆలోచిస్తూ ఎప్పుడు కూడా సర్వీస్లో ముందుండేటటువంటి మసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రవీంద్ర అన్న కూడా ఎప్పుడు కూడా మన సలహాలు సంప్రదింపులు అన్నీ చేసే దాని ద్వారా చేస్తుంటాను కాబట్టి ఎప్పుడు కూడా చూస్తుంటాడు. వెంకటకృష్ణారెడ్డి గారికి, రాజేష్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈ సింహపురి రెడ్డి జన సంక్షేమ సంఘం అనే పేరు
పేరుకు తగిన విధంగానే మంచి ఘనమైన సేవా కార్యక్రమాల్లో మంచి సేవ. ఇప్పుడు ఈ గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు గున్నం సేవా ట్రస్ట్ కింద మనలో ఒకరైనటువంటి అందరికీ కూడా పలసరుకులు అందించడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయడం, ఆదుకోవడం, వారి పిల్లల్ని ఆదుకోవడం చదువు రూపంలోనూ ఇట్లా ఆధ్యాత్మిక రూపంలోనూ ఇంకా కొన్ని కార్యక్రమాలు ఆయన పరిధిలో మనకి చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ రెడ్డి జన సంక్షేమ సంఘం అనేది ఇంకా దినదినాభివృద్ధి చెంది ఈ కొద్ది మంది కాకుండా ఇంకా 100 మంది దాటే విధంగా ఇంకా పెరగాలని, అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మనం ప్రతి ఆదివారం అంటే నెలకు 4 వారాలు 4వ ఆదివారం అయినటువంటి ఈ యొక్క పలసరుకుల పంపిణీ కార్యక్రమం మన గున్నంరెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరియు మధుసూదన్ రెడ్డి గారు మరియు వారి సత్యమణి రాధమ్మ గారుల ఆశీర్వాదంతో మన పేదవారైనటువంటి మన రెడ్డి సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం దృక్పథంతో ప్రతి నెల పలసరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారు ఈ యొక్క రెడ్డి సంఘంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని తెలిసి నేను కూడా ఒక నెలలో ఒక వారమైనటువంటి భాగాన్ని నేను ఇస్తాను అని స్పందించి ఈ కార్యక్రమానికి ముందుకి వచ్చి సేవ అందించడం చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ఈ మధ్య మహాశివరాత్రి సందర్భంగా వారి యొక్క లక్షల మందికి భక్తులకైతే కానివ్వండి, రెడ్డి సంఘం ప్రతి ఒక్కరికి మరియు ఆ రోజు మొత్తం అన్నదానం సుమారుగా 2000 మందికి అన్నదానం చేయడం వారి యొక్క దాతృత్వాన్ని చూడవలసిన గొప్ప పరిణామం. ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇవే కాదు, పేద పిల్లలకి చదువులు చెప్పించడంలో కానివ్వండి, మరియు ఆ ఊరిలో డిజిటల్ క్లాసులు చెప్పించి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వారు మన రెడ్డి సంఘంలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఇవే కాదు, ఏదైనా చదువుకున్న వారికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయము. ఇటువంటి కార్యక్రమాలు ఆయనకి చేయడం వల్ల కూడా చాలా సంతోషిస్తుంటారు. కానీ ఆ కార్యక్రమానికి కూడా వారు అధ్యక్షత వహిస్తారని కూడా చెప్పడం, మాట ఇవ్వడం కూడా జరిగింది. మన వారు ఎవరైనాను సహాయ సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మన రెడ్డి సంక్షేమ సంఘం ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రతి 4 వారాల్లోనూ మన రెడ్డి సంఘంలో ఉన్నటువంటి పేదవారికి సహాయ సహకారం అందించడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తత్వంతో మన రెడ్లందరూ వచ్చి వారికి యొక్క తత్వత్వాన్ని చాటుకుంటున్నారు. వారందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ 25 మందికి పలసరుకులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి నెల కూడా ఇస్తున్నటువంటి గున్నంరెడ్డి సేవా ట్రస్ట్ అధినేతలైనటువంటి గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, రాధమ్మ గారులకి మరి మా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వారు నిజంగా ఎన్నో కార్యక్రమాలు ఇవే కాకుండా వారి సొంతూరైనటువంటి ఓజిల మండలం బట్లకన్పూర్ గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే గుడికి సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా స్కూల్కి సంబంధించిన కార్యక్రమాలు, స్కూల్కి బస్సు వేయటం, ఆ పిల్లల్ని స్కూల్ దగ్గరికి పోయే మార్గాలు ఏర్పాటు చేయటం, తర్వాత డిజిటల్ క్లాసుల్ని ఏర్పాటు చేయటం, ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేస్తున్నారు. అందులో భాగంగా గూడూరులో ఉన్న మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి ప్రతి నెల 4వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి వారికి ఇద్దరికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ